హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ స్నేహ. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే హలో, దిస్ ఇస్ స్నేహారిక. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా ఫ్రెండ్స్ శ్రీమంత ఫంక్షన్కి వెళ్తాను. సో క్విక్గా గెట్ రెడీ విత్ మీ చేద్దాము. నేను ఎలా రెడీ అవుతాను ఏంటి అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న కూడా వ్లాగ్ షూట్ చేశాను నేను, కానీ అది కంటిన్యూ చేయడానికి నాకు అవ్వలేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ని ఒకేసారి అందరినీ ఒకే దగ్గర చూసేసరికి ఐఎమ్ నాట్ రెడీ టు టేక్ మై ఫోన్ అండ్ షూట్ ఇట్. ఐ ఎంజాయ్డ్ అ లాట్. వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేశాను. సో ఇంకా వీడియో తీయడానికి కూడా నాకు అవ్వలేదు. షూట్ చేశాను బట్ ఐ హ్యావ్ డిలీటెడ్. ఎందుకులే, ఇంకా అందరితో టైం స్పెండ్ చేస్తున్నాం కదా అని. సో ఈరోజు వ్లాగ్ షూట్ చేస్తున్నాం అన్నమాట. సో క్విక్గా గెట్ రెడీ విత్ మీ ఫార్ మై ఫ్రెండ్స్ సిస్టర్ శ్రీమంతం ఫంక్షన్. నేను నాకు లంగావోని కట్టినప్పుడు కానీ ఇంకెప్పుడైనా మంచిగా రెడీ అయినప్పుడు కానీ షూట్ చేయాలని చాలా ఉంటుంది, నేను ఎలా రెడీ అవుతున్నానని. బట్ నాకు అవ్వదు. అంటే పదేసారి అదే గెట్ రెడీ ఏం చేద్దాం అన్న తర ఉంటుంది. బట్ టుడే ఐ వాంట్ టు షూట్ ఇట్. లెట్స్ గో. అండ్ నా ఫ్రెండ్స్, నీకు తెలుసు కదా, మా బెస్ట్ ఫ్రెండ్ ప్రతి వీడియోలో ఉంటుంది ప్రవళిక. ఇంకా ఇంకా ఎలాగో వాళ్ళ ఫంక్షన్ది అదంతా షూట్ చేద్దాంలే, ఈరోజు డే ఇన్ మై లైఫ్ కూడా కంప్లీట్ అవుతుంది అని షూటింగ్. లెట్స్ గో. క్విక్గా ఇప్పుడే స్నానం చేసి వచ్చాను నేను, ఫ్రెష్ అయ్యి. సో స్కిన్ కేర్ చేసుకొని, మేకప్ అయితే ఏమీ లేదు. ఇగ్నోర్ మై లుక్ మాట. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చాను కాబట్టి జస్ట్ ఒక లైట్ డ్రెస్ వేసుకున్నాను నేను. సో టోనర్ లేదు, డైరెక్ట్గా బేస్కి వెళ్ళిపోదాము. ఇది వాడుతున్నాను. వెరీ లైట్గా ఐఎమ్ యూజింగ్ దిస్ సిరమ్. మాయిశ్చరైజర్ నేను ఏం చేస్తానంటే, మేకప్ బేస్ ఒకటి కొన్నాను కదా, వాట్ దట్, బాగా వైరల్ అయ్యింది, అది కొన్నాను. ఇంతకుముందు ట్రై చేశాను, ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ ఫైన్. సో లెట్స్ యూజ్ ఇట్ టుడే ఆల్సో. దట్ వన్ లాంగ్ లాస్టింగ్గా ఉండదు కాబట్టి. అయ్యో, ఇందులో పెట్టానా పెట్టలేదని కూడా తెలియదు నాకు. చాలా కంగారుగా వచ్చేసాను నేను. నా ఫ్రెండ్ పెళ్ళి లాస్ట్ టైం కూడా ఏ పెళ్ళికి నేను వెళ్ళలేదు. మామూలుగా ఎవరిది ఫ్రెండ్స్ది చాలా తక్కువ అటెండ్ అవుతాను అనమాట. అంటే మాట్లాడే గ్యాప్ బాగా వచ్చేసింది కాబట్టి వెళ్ళేది చాలా తక్కువ చేస్తాను. ఎవరితోనే మాట్లాడే కానీ, బయటికి వెళ్ళే కానీ, ఫ్రెండ్స్తోని. ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అయితేనే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. లేదు అంటే మాట్లాడేకి కొంచెం టెన్షన్గా ఉంటుంది. సో అందుకని ఎవరిది ఫంక్షన్ నేను అటెండ్ చేయలేదు ఇప్పటి వరకు. సో సరే, మా 10th క్లాస్ అందరినీ మీట్ చేసి బాగుంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళి అందరినీ మీట్ చేశాను. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇంటికి వచ్చేసరికి 11 అయిపోయింది. ముహూర్తం వచ్చేసి 2 o'clockకి. కానీ మేము ఉండలేదు, అమ్మాయిలం కదా. స్టిల్ ఇప్పటికి కూడా మన పేరెంట్స్ని అంత వేగా ఉండేవారు కదా ఆ టైం వరకు బయట. సో నేను వచ్చేస్తున్నాను అలా ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళి, ఫంక్షన్ నుంచి బీచ్కి వెళ్ళి మంచిగా సూప్ తాగేసి ఇంటికి వచ్చేసినాము. లేట్ అయిపోయింది. ఇప్పుడు నా ఫ్రెండ్ నేను రాని ఫంక్షన్కి అంటే నాకు గోపాల్ కూడా వస్తుంది అనమాట. అందుకే క్విక్గా రెడీ అవుతున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది రాసుకుంటున్నాను, మాయిశ్చరైజర్ ప్లస్ బేస్ అండ్ ప్రైమర్ ఎవ్రీథింగ్ ఇది. సో ఐఎమ్ యూజింగ్ దిస్. నాకు ఎందుకో ఈ ప్రోడక్ట్ అంత బాగుంటుంది అని ఏం అనిపించట్లేదు. ఎందుకంటే క్రీమ్ కూడా టెక్స్చర్ మారిపోతుంది, లోపల ఏదో కిచ్చుకున్నట్టుగా ఉంటుంది. రాస్తుంటే బ్లెండ్ అవుతుంది, ఓకే ఫైన్, బట్ దిస్ ఈస్ నాట్ గుడ్ అట్ ఆల్. యూజ్ చేస్తున్నాను, ఏదో చేశాను కదా బేస్. ఆఫ్టర్ దట్ నేను కొంచెం సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. దీనికి అయితే సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయగలదని చెప్పారు, వీడియోస్లో చెప్పారు, బట్ ఇక్కడైతే అలా ఏమీ లేదు. మాయిశ్చరైజర్, ప్రైమర్, క్రీమ్ కాన్సన్ట్రేట్ లాగా. బట్ ఐ విల్ యూస్ సన్ స్క్రీన్ ఇన్ దిస్ ఆఫ్టర్ దిస్. ఎందుకంటే బయటకు వెళ్తాం కాబట్టి మళ్ళీ స్కిన్ పాడైపోయింది అనుకోండి, షెడ్కి వెళ్ళిపోద్ది మళ్ళీ. సో బై ద వే ఐఎమ్ యూజింగ్ దిస్ సన్ స్క్రీన్, బ్యూటీ ఆఫ్ జాన్సన్, ఫ్రమ్ వెరీ లాంగ్ బ్యాక్. ది సన్ స్క్రీన్ ఇస్ లైక్ మ్యాజిక్. ఈ ఒక్క సన్ స్క్రీన్ నాకు పింపుల్స్ అనేది తగ్గించింది చెప్పాలంటే. ఎప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసినా గుర్తుపెట్టుకొని, యూ షుడ్ వెయిట్ ఫర్ 15 minutes ఆర్ 10 minutes అయినా. మనం అది బాగా ఫేస్ మీద డ్రై అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు యూజ్ అనదర్ వన్ ఆర్ ఎల్స్ నో. ఎందుకంటే అవన్నీ కెమికల్స్ అని దట్ మొత్తం కలిసిపోయి మనకి పింపుల్స్ వచ్చేస్తాయి. సో అది రాసాక వెయిట్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ ఐఎమ్ యూజింగ్ దిస్ టాయిలెట్ స్కిన్ టింట్. దీంట్లో కూడా SPF ఉంటుంది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, ఎవ్రీథింగ్. అండ్ దిస్ యాజ్ బ్యూటిఫుల్ కవరేజ్ ఫర్ యువర్ ఫేస్.
పింపుల్స్, యాక్ని మార్క్స్ అన్నిటికి బ్యూటిఫుల్ కవరేజ్ ఇస్తుంది. దట్ హీరో వాళ్ళది నాకైతే చాలా నచ్చింది. రీసెంట్ టైమ్స్లో ఐ స్టార్టెడ్ యూజింగ్ దిస్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అలా అని చెప్పి ఎక్కువేం రాసుకొని కొంచెం రాసుకుంటాను అంతే. సి అయ్యో కొంచెం ఎక్కువైనట్టుంది, నేను అరేంజ్ చేస్తా. ఇప్పుడు సరిపోయినా ఎందుకో ఎలాగో ఎక్కువసేపు ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే స్వెట్ అయ్యే కొద్దీ అది జారిపోతూ ఉంటుంది మనకి. సో లెట్ ఇట్ బీ. సెట్టింగ్ స్ప్రే అయితే సెట్ చేసేద్దాం. సో నెక్స్ట్ నేను కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను దీని మీదకి. ఐ హ్యావ్ కలర్ ఎసెన్స్, ఐ హ్యావ్ మార్స్, ఐ హ్యావ్ సో మెనీ కాంపాక్ట్స్ గైస్. బికాస్ నా కాంపాక్ట్స్తో నాకు ఎంతో అచ్చు రాలేదు. ఎంత కాంపాక్ట్ చేస్తే నాకు ఎందుకు కేకీగా అనిపిస్తుంది చెప్పేసి నార్మల్గా కాంపాక్ట్ యూజ్ చేయను. బట్ ఇప్పుడు బయటకు వెళ్తున్నాను కాబట్టి ఐఎమ్ జస్ట్ నార్మల్లీ యూజింగ్ ఇట్. ఐ విల్ బీ యూజింగ్ విత్ దిస్ బ్లెండర్. కొంచెం కొంచెం రాసుకుంటా, ఎక్కువేం రాసుకోను. వెరీ లైట్. దట్స్ ఇట్. ఓవర్. వెరీ లైట్గా అప్లై చేస్తారు, ఎక్కువ అప్లై చేయడం మళ్ళీ కేకీగా అయిపోద్ది అని చెప్పి. ఇట్స్ టైమ్ టు యాడ్ సమ్ మస్కారా అండ్ బ్లష్. ఓకే, నా ఇట్స్ టైమ్ టు మేకప్. బేస్ అంతా అయిపోయింది. ఇప్పుడు నా కళ్ళకి, నా లిప్స్కి మేకప్ చేస్తాను. చిన్నగా ఐబ్రో పెన్సిల్ వేసుకుంటాను, ఐలైనర్, బ్లష్, లిప్స్టిక్, దట్స్ ఇట్. అదే నా రెగ్యులర్ మేకప్. సో ఐమ్ గోయింగ్ విత్ దిస్ మార్సా స్విట్స్ బ్యూటీ. దీని తర్వాత ఏం చెప్పాను, ఐలైనర్ కదా. నాకు ఈ మేకప్ అవుతూ వచ్చిన బాధ ఏంటంటే వస్తువులన్నీ కిందకి వెళ్ళిపోతాయి, అన్నీ కిందకి వెళ్ళిపోతాయి. సమ్ యూజింగ్ ఐలైనర్. ఇది కొంచెం సరిగ్గా రాలేదు కదా. మేకప్ బేస్ ఇస్తాను. సో ఐఎమ్ గోయింగ్ విత్ మై బ్లష్. సో నా ఐఎమ్ యూజింగ్ దిస్. మమ్మీ ఎందుకు మమ్మీ మధ్యలో వస్తున్నావు? నా ఈ బ్లష్ అది బ్లెండ్ చేస్తా. యా ఐఎమ్ డన్ విత్ మై మేకప్. బ్లష్ ఎక్కువైపోయిందా? హైలైటర్ లేదు గాయస్ నా దగ్గర. హైలైటర్ లేదు, ఏం చేసేది? హైలైటర్ లేదు. ఈ ఐ షాడోగా హైలైటర్లా వేసేస్తాను. ఇది నా లుక్. క్విక్గా నేను నా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. సో దిస్ ఈస్ మై ఫైనల్ అవుట్పుట్. హాఫ్ సారీ వేసుకున్న, వింటేజ్ హాఫ్ సారీ పట్టుది అండ్ వింటేజ్ కలెక్షన్ కాబట్టి ఫుల్గా జ్యువెలరీ కూడా వింటేజ్ కలెక్షన్లోనే వేసుకున్నాను. మా మమ్మీకి పాత పాత కలెక్షన్ చాలా ఉంది మా మమ్మీ దగ్గర, గోల్డ్ ఐటమ్స్. సో అవన్నీ నేను వేసుకున్నాను అనమాట. సో ఇంకా అవుట్ఫిట్ అవన్నీ రెడీ చేసేటప్పుడైతే వీడియో షూట్ చేయలేదు నేను, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం అయిపోతుంది. నా ఫ్రెండ్ కాల్ చేస్తుందన్నమాట, అందుకే ఫాస్ట్గా రెడీ అయిపోయాను. అండ్ నా చైన్, ఇయర్ రింగ్స్, నెక్లెస్ ఎలాగుందో చెప్పండి. ఎవ్రీథింగ్ నేను జిఆర్టీలోనే తీసుకున్నాం మేము. వెరీ లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇప్పుడు వేసుకున్నాను. నార్మల్‌గా గోల్డ్ ఐటెమ్స్ కొనుక్కుంటాం గానీ, నేను అసలు వేసుకోను. ఫంక్షన్స్ అయితేనే ఎప్పుడో ఇట్లా వేసుకుంటామాట. లేదు అంటే మోస్ట్‌లీ నేను నా రోల్ గోల్డే ఎక్కువ వేసుకుంటానమాట. ఇగో ఇది ఫంక్షన్. వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ చేశారన్నమాట. ఎంట్రన్స్ ఇది. చాలా బాగుంది కదా! యాక్చువల్లీ నేను చాలా లేట్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఫంక్షన్ 50% వరకు మొత్తం అయిపోయింది. లాస్ట్ కేక్ కటింగ్ టైమ్‌కి నేను వెళ్ళాను. ఆల్మోస్ట్ తను కూడా తను చాలా సేపు కుర్చీలో కూర్చుంది కదా! ఎక్కువ ఎక్కువ మంది క్రౌడ్ కూడా వస్తుంది. సో, అందుకని కేక్ కటింగ్ చేసేస్తున్నారు ఫాస్ట్‌గా. అండ్ మోర్ ఓవర్ అసలు నేనే లాస్ట్ ఎళ్ళాను కాబట్టి కేక్ కటింగ్ టైమ్‌కెళ్ళాను కాబట్టి పర్లేదు, అట్‌లీస్ట్ ఈ క్లిప్స్ అయినా నేను షూట్ చేశాను. చాలా అంటే ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారు. నేను నా ప్రవళిక శ్రీమంతం అవి మిస్ అయ్యాను. అప్పుడు నేను ఇక్కడ లేను, బెంగుళూరులో ఉన్నాను. అట్‌లీస్ట్ వాళ్ళ సిస్టర్‌దైనా నేను అటెండ్ అయ్యానన్నమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ తనైతే చాలా బాగా రెడీ అయ్యింది. కేక్ అయితే సూపర్ ఉంది గదా! టేస్ట్ గూడా చాలా బాగుంది. తిన్నోళ్ళు మేము తిన్నాం గాబట్టి మాకు బాగా తెలుస్తదన్నమాట. అండ్ ఇంకా నా ఫ్రెండ్ ఫ్యామిలీ ఏంటంటే నా ఫ్యామిలీ లెక్క ప్రతి ఫంక్షన్‌కి నన్ను పిలుస్తది. నేను అటెండ్ అవ్వకుండా మాత్రం ఉండను. నాకదంటే అంత ఇష్టం గాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు రెస్పెక్ట్ అండ్ లవ్ చాలా ఉందిమాట. అన్నిటికి అటెండ్ అవుతాను. అండ్ వాళ్ళు ఏం చేసినా ప్రతీదీ కలిసికట్టుగా చాలా బాగా చేసుకుంటారు. అండ్ చాలా బావుంటది వాళ్ళ దగ్గర టైమ్ స్పెండ్ చేయడానికి కూడా. వాళ్ళ అత్తమ్మ అయితే ఈస్ ఎ వెరీ స్వీటెడ్ పర్సన్ మాట. స్వీటెస్ట్ పర్సన్. చాలా బాగా టైమ్ స్పెండ్ ఎవరితోనో మాట్లాడేది కూడా మంచిగా మాట్లాడతారుమాట. సో, ఆఫ్టర్ దట్ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత నేను పైకెళ్ళాను ఫుడ్ తినడానికి. ఎంత బాగుందంటే గాయ్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ 2 పెట్టారు. నేను ఫంక్షన్‌కి ముందు రోజే అడిగానమాట. "నువ్వు వెజ్ పెడుతున్నావా? నాన్ వెజ్ పెడుతున్నావా?" అని. తను ముందే చెప్పింది నాన్ వెజ్ కూడా ఉంది అని. చాలా అంటే చాలా బాగుంది. ఏంటంటే నేను సిగ్గు లేకుండా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక ఫంక్షన్‌కి 2 టైమ్స్
ప్లేట్ పట్టుకొనెళ్ళి నాకు వెయ్యండి నేను తింటానని చెప్పాను. అంత బాగా తిన్నా అనమాట. అండ్ నా ఫ్రెండ్ అయితే ఆ రోజు వెజ్ తిన్నది పాపం. సో, ఐస్ క్రీమ్స్, కేక్స్ ఎక్కువ లాగించింది పాపం. నాది థర్స్‌డే నాన్ వెజ్ తినదు. సో, వెజ్ తిన్నది. అండ్ వీళ్ళే లాస్ట్ మాట తినేకి. చాలా అంటే చాలా బాగా జరిగింది గైస్ ఫంక్షన్ మాత్రం. సూపర్ హిట్ అయింది. గైస్ అలిసిపోయాం గైస్. రీల్స్ చేసాం, ఫోటోస్ తీసుకున్నాం, వ్లాగ్ చేసినాం, అన్నీ చేసినాము. చేసి అలిసిపోయి మేడ మీదకొచ్చినాం రూమ్‌లోకి. రీల్స్ అంటే మేము ఎక్కువ చేసేయలేదు గైస్. జస్ట్ ఒకటే 10 టేక్స్ తీసుకున్నాను ఇక దీనివల్ల లేట్ అయింది. అంటే మేము ప్రొఫెషనల్ ఆర్టిస్టులు కాదు. ఇంట్రడ్యూస్ చేయాలి కదా నా వ్లాగ్ లో. సిస్టర్ ఇన్ లా రైట్, మా ఆడపడుచు సంధ్య. అమ్మో ఎవరు కాదమ్మా, గీతం కాలేజ్ ప్రొఫెసర్ అమ్మా. ప్రొఫెసర్ కాదమ్మా, నేను నాన్ టీచింగ్. నాన్ టీచింగా? ఓకే. ఏంటి నీకు అక్కడ నేను స్టార్ట్అప్ బిజినెస్ ఎలా పెట్టాలి అనేది నేను చెప్తాను అనమాట. సో గీతం కాలేజ్ వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ఇగోండి సంధ్య మ్యామ్ చాలా చాలా ఫ్రీగా ఉంటారు. రీసెంట్ గా స్టార్ట్ చేశాను నేను కూడా గైస్. నా ఛానల్ కి లైక్ చేయండి, ఐ మీన్ సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్ స్టార్టింగ్ కదా, ఇంకా తెలీదు. ఇంకా నేర్పిస్తున్నాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్కి వస్తున్నారు వీళ్ళు కూడా. సో వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేయాలి, నాకు ఎలా సపోర్ట్ ఇచ్చినారో. సో వాళ్ళ ఛానల్ నేను ఇన్స్టాగ్రామ్ బయోలో పెడతాను, స్టోరీలో చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. మాకు సపోర్ట్ చేయండి గైస్, లేకపోతే బాగోదు. మేము కూడా ఈ మధ్య డాన్స్ స్టార్ట్ చేసాం. సో అది గైస్ ఈరోజు డే ఇన్ మై లైఫ్ ఇలా అయ్యింది. శ్రీమంతం నా మేకప్ ఎలా ఉందో కూడా చెప్పండి. మిగతా కంటిన్యూ చేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత, ఓకేనా? ఇంకా ఫంక్షన్ అంతా చాలా బాగా అయిపోయింది. తనైతే తన సిస్టర్ ఇంటికి వెళ్ళిపోయింది మాట. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి కదా. సో తను వెళ్ళిపోయింది. ఇంకా మేమందరం పైకి వచ్చేసినాము. అండ్ లాస్ట్లో మా తమ్ముడు వచ్చాడు. అయినా కూడా వాడి కోసం ఫంక్షన్ హాల్ నుంచి ఎవ్రీథింగ్ అన్ని ఐటమ్స్ పైకి తెప్పించేసింది అనమాట. ఫుడ్ ఎవ్రీథింగ్ దట్ అంత స్వీట్ గాయ్స్ నా ఫ్రెండ్ అంటే. అండ్ అక్కడికెళ్తే మాత్రం నాకు హోల్ డే టైమ్ స్పెండ్ చేసినట్టు కూడా అనిపిచ్చి చెప్పాలంటే. హోల్ డే ఉన్నా కూడా నాకు టైమ్ తెలీదు మాట. మర్చిపోతూ ఉంటాను. అంతలాగా నేను మర్చిపోతాను అక్కడ తన దగ్గర ఉన్నాను అంటే. సో, ఫైనల్లీ ఆ డే అయితే అంత బాగా కంప్లీట్ అయ్యింది. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. అండ్ మేము చాలా చాలా ఫన్నీ రీల్స్ చేసాం. అవన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తాయి, తప్పకుండా చూడండి. నా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా లాట్స్ ఆఫ్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. నా ఫ్రెండ్ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.